హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇక్కడ మేము బోనం చేస్తున్నాం అనమాట. అండ్ ఈ వీడియో ఈ రోజుది కాదు, యాక్చువల్లీ చాలా వీడియోస్ పెట్టాలి, ఇంకా నాకే టైం సరిపోవట్లేదు. అండ్ ఈ మధ్య నాకు జ్వరం కూడా వచ్చింది. సో ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుది అనమాట. సో మాకు ఒక మొక్కుబడి ఉంది అనమాట, ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో ఈ ఇయర్ కూడా యాక్చువల్లీ మా స్వామి మాల వేసిన తర్వాత ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత మంగళవారం వస్తే ఆ రోజు చూసుకొని చేస్తామన్నమాట. సో ఈసారి చాలా 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 లేట్ అయిందని చెప్పి ఇంకా లేట్ చేయడం అంత మంచిది కాదని చెప్పి సో మేము ఈరోజు మొక్కుబడి తీర్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మహబూబ్ నగర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఐఎమ్ సారీ, మహబూబ్ నగర్ దాటిన తర్వాత ఉంటుంది. సో మాకు ఈ మొక్కుబడి యాక్చువల్లీ మా ఇంటి తరపున కాదు, ఇది నేను మా ఆయన కలిసి మొక్కుకొని మాకు నచ్చిందని చెప్పి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అంటే మొక్కుబడి ఎలా ఉంటుందంటే ఇంటి తరపున ఉంటేనే చేస్తారు కదా, బట్ మాకు అమ్మవారు ఇంటి తరపున కాదనమాట. నాకు మా ఆయనకి నచ్చి మేము చేస్తున్న అమ్మవారు అనమాట. యాక్చువల్లీ భవానీ అమ్మవారని పేరున్నది, ఇప్పుడేమో పెద్ద మైసమ్మ తల్లి అని మార్చిండ్రనమాట. అండ్ ఇక్కడ మొక్కుబడి బాగానే చేస్తారు, ఈ ఆటలు ఇంకా నాటుకోడితో చేస్తారనమాట. సో టోటల్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం అనమాట. సో ఇలా గుడి చుట్టూ 3 లేదా 5 రౌండ్ల ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక అమ్మవారికి ముందు సమర్పిస్తామన్నమాట. సో ఈ విధంగా మేము గుడి చుట్టూ తిరుగుతున్నాము. నా వెనకాల మా అమ్మ, మా తోటికోడళ్ళు, ఇంకా మా ఆడపడుచు వీళ్ళంతా తిరుగుతున్నారనమాట. మా ఆయన ముందు యాటపిల్లని పట్టుకొని పోతున్నాడు. సో ఈ విధంగా మేము మొక్కుబడి అదే ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేము అమ్మవారి ముందు ఈ విధంగా పెడతామన్నమాట. సో మేము ఎవ్రీ ఇయర్ చేస్తుంటే ఈసారి చాలా 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 లేట్ అయింది. సో మా ఆయన ఇక్కడ ఈ విధంగా యాటని ఈసారి ఎవ్రీ ఇయర్ కూడా మేము నాటుకోడితో చేస్తుంటే, బట్ ఈసారి మేము సరే బాగుంది కదా, మనకు కూడా కలిసి వస్తుందని చెప్పి ఇంకా యాట పిల్లని తీసుకున్నాం అనమాట. మా పిల్లలు వీడియో తీస్తుంటే ఈ విధంగా పోజ్ కొడుతున్నారనమాట, అంటే తీయొద్దు అన్నట్టుగా చేస్తుంటారు. సో మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మా ప్రదక్షిణ అయిపోయింటాయి తర్వాత అమ్మవారి ముందు గుడి ముందు మేము ఈ విధంగా లోపలికి తీసుకెళ్తున్నాము. సో లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తామన్నమాట. అక్కడ ఉన్న అన్న ఉంటారు కదా, సో అతను అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో మా అక్క ఇంకా తోటికోడళ్ళు ఇద్దరు, అక్క అంటే తోటికోడలు అనమాట, మా ఆడపడుచు, మా అమ్మ, మా పిల్లలు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో మేము ఈ దావత్ చేస్తున్నాము. ఇంకా ముందు వీడియోస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.